పల్నాడు జిల్లా మోర్చంపాడులో పోలీసులు భారీ కార్డన్ సర్చ్ నిర్వహించారు. ముగ్గురు సీఐలు 10 మంది ఎస్ఐల నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలపై పోలీసులు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రజలందరితో ప్రతిజ్ఞ చేయించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. బైక్లు ఇవ్వకూడదు, మైనర్ మధ్యాహ్నం వాహనాలు తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారు. అర్థమైందా? తర్వాత ఎవరు కూడా గంజాయి లాంటి నిషేధిత పదార్థాలు వాడకూడదు. ఎవరన్నా అలాంటివి వాడితే మాకు సమాచారం అందించాలి. ఏదైనా గొడవలు దానికి ఏదైనా పోలీసు వాళ్ళకి కేసులు పెట్టి రౌడీ కేసులు చేసి వాళ్ళకి చట్టపరంగా. నమస్కారం అండి అందరికీ. ఈరోజు మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో మా పల్నాడు ఎస్పీ గారు గౌరవనీయులు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో రానున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలో మరియు గ్రామాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను మోర్జంపాడు గ్రామంలో కార్డాన్ సెర్చ్ ప్రోగ్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి 2 సిఐలు, 5 ఎస్ఐలు, 30 మంది స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిని సోదా చేసి ఏమైనా కత్తులు, గొడ్డలు, పారలు, బాంబులు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి లాంటి నిషేధిత పదార్థాలు కానీ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేయడం జరిగింది. దానిలో మాకు ఒక పత్రాలు లేనటువంటి ఒక 25 వాహనాలు, 2 గొడవళ్ళు, 2 గడ్డపారలు, 2 సీజులు పెట్రోలు